హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు వచ్చి బఠానీ చాట్. బయట చాట్ బండి మీద దొరికే చాట్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బఠానీని 6 hours నానబెట్టుకోవాలి. మార్కెట్లో దొరుకుతాయండి బఠానీ. ఇవి 6 hours నానబెట్టుకోవాలి. 1 కప్పు బఠానీకి 2 పొటాటో కోసి కట్ చేసి 3 విజిల్స్ వేయించాలి. ఈ రెండింటిని 3 విజిల్స్ వేయించి తర్వాత దీన్ని చక్కగా మెదపాలి. ఇలా ఉంటుంది కదండి. దీని తర్వాత మెదుపుకోవాలి, మెత్తగా మెదుపుకోవాలండి. లేదా మీకు ఇవన్నీ అవ్వలేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. కాస్త బరకగా వేయాలి మిక్సీ వేస్తే మాత్రం. ఇలా రావాలండి. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సినవి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటా, లెమన్, చాట్ మసాలా పౌడర్, కారం, సాల్ట్. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త మెత్తబడిన వెంటనే టమాటాస్ని కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత అప్పుడు టమాటాస్ని కూడా మనం వేసుకొని వేయించుకోవాలి. చాటు బయట బండి మీద దొరికే అంత టేస్టీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రాసెస్ అయితే లేదు. ఇది పానీపూరీలో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. దీంట్లో కారం, చాట్ మసాలా, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కాస్త ఎగనిచ్చి అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కాస్త మరగనివ్వాలి. 1 పొంగు రావాలి. అప్పుడు 1 పొంగు వచ్చిన తర్వాత మన బఠానీ పేస్ట్ ఉంది కదండి, పొటాటో బఠానీ పేస్ట్, అది తెచ్చి చాట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేస్తే 2 కలిపి ఉడకనివ్వాలి. అంతేనండి. ఇలా వేడి వేడి మసాలా చాట్ రెడీ. దీంట్లో లాస్ట్ని కలుపుకొని ఉడికిన తర్వాత లాస్ట్ని లెమన్ వేసుకొని ఆనియన్స్ కానీ ఏదైనా మిక్సర్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. ఇంట్లో కార్న్ఫ్లెక్స్ కానీ ఏదైనా మిక్సర్ ఉంటే దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాస్ అండ్ చీజ్ అలాంటివి ఉన్నా కూడా పైన వేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇలానే ఈజీ రెసిపీస్ కోసం మాస్టర్ బన్ను కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.